ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, బ్రదర్ షాలేం రాజు గారు 4 రోజుల క్రితం ఒక మాట మాట్లాడారు. అదేంటంటే, మల్లెపూలు గురించి ఒక టాపిక్ మాట్లాడుతూ పూలు పెట్టుకున్న స్త్రీలందరూ బజారు మనుష్యులు అని మాట్లాడారు. ఇది విన్న వారందరూ వారి మనోభావాలు ఏదో షాలేం రాజు గారు దెబ్బతీసేశారు, ఎక్కడ ఎప్పుడు ఎవరు ఇలాంటి మాటలు వారిని అననట్టు ఆయన మాత్రమే అన్నట్టు మాట్లాడుతూ ఆయన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారో కూడా మాకు బాగా తెలుసు. అయితే ఆయన ఈ మాట మాట్లాడగానే ఎక్కడ లేని కోపం పొడుచుకొచ్చేసిన కొందరు యూట్యూబర్స్ మరియు న్యూస్ మీడియా ఆయన మీద విషం కక్కుతూ పెట్టిన థంబ్నెయిల్స్ ఒక్కసారి చూద్దాం రండి. ముందుగా మనందరి సుపరిచితుడు ఆన్లైన్ బెగ్గర్ లలిత్ గాడు ఏం మాట్లాడుతూ థంబ్నెయిల్ పెట్టాడో చూడండి. ఎవడ్రా నువ్వు గొట్టంగా, అవునా, ఓకే. తర్వాత ఇంకో పచ్చి తాగుబోతూ తిరుగుబోతూ ఆన్లైన్ బెగ్గర్ అయినటువంటి కరుణాకర్ సుగుణ ఏం థంబ్నెయిల్ పెట్టాడో ఒక్కసారి చూడండి. రాత్రి కూటమి ప్రార్థనల్లో వావి వరసలు మరిచిన పాస్టర్ షాలేం రాజు గురించి పచ్చి నిజాలు. అవునానైనా, నీ చీకటి కోణం చివరిలో నేను బయట పెడతా కదా. అలాగే రాజ్ న్యూస్ అనే ఛానల్ థంబ్నెయిల్ చూడండి. రే పాస్టర్ షాలేం రాజు, సనాతన ధర్మాన్ని తిడితే ఊరుకుంటామా? ప్రియులారా, ఎస్పెషల్లీ ఈ థంబ్నెయిల్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ థంబ్నెయిల్ మీదే ఇప్పుడు ఈ టాపిక్ జరుగుతుంది. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి ఓపికతో చివరి వరకు చూడమని నా రిక్వెస్ట్. సరే, ఇంతకు షాలేం రాజు గారు ఏమన్నారో అది ఒక్కసారి చూసి అప్పుడు టాపిక్లోనికి వెళ్ళి ఒక్కొక్కడి తాట పైనుండి కిందకు ఒలిచేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల వద్ద చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొనరు? నిజమైన ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ ఇళ్ళకి పోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు వల్ల. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమను తాము ప్రతిష్ఠించుకున్నవారు. ముందుగా షాలేం రాజు గారి బ్యాక్గ్రౌండ్ గురించి మీకు చెప్పాలి. ఈయన నడుపుతున్న మినిస్ట్రీస్ పేరు తండ్రి సన్నిధి. ఈ తండ్రి సన్నిధికి దాదాపుగా 50,000 మంది విశ్వాసులు వెళ్తారు. ఈ తండ్రి సన్నిధి అన్న మినిస్ట్రీస్ చిలకలూరిపేటలో ఉంది. ముందుగా మనకి చిలకలూరిపేట అన్న ఊరు గురించి తెలిస్తే అసలు ఆయన ఆ మాట ఎందుకు మాట్లాడారో తెలుస్తుంది. ముందుగా చిలకలూరిపేట అసలు పేరు చిలకల తోట, రాజగిరి కోట అని పిలిచేవారు. దానికి ఇంకొక పేరు కూడా ఉంది, అదే పురుషోత్తమ పట్నం. ఇలా 18 మరియు 1900 సంవత్సరాలలో ఈ ఊరిని ఈ పేర్లతో పిలిచేవారు. ఇప్పుడు దాన్ని చిలకలూరిపేటగా మార్చారు. ఇంతకు పూర్వం చిలకలూరిపేటలో అసలు ఏం జరిగేది అంటే వ్యభిచారం ఎక్కువగా జరిగేదంట. ఈ వేశ్యావృత్తి చేసేవారట. తల నిండా పూలు పెట్టుకొని మగాళ్ళని ఆకర్షించేవారట అని చరిత్ర చెప్తుంది. నా మాటలు కదా సుమా, చరిత్ర చెప్తుంది. దాన్ని ఉద్దేశించి ఈయన మాట్లాడాడు తప్ప ఆ వీడియోలో భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ అటువంటిదే అని ఎక్కడైనా అన్నాడా? బూడిద గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తొడుక్కున్నట్టు ప్రతిదీ మీ నెత్తినేసుకుంటే ఎలా? ఇకపోతే ఇంకో వీడియో కూడా ఒక్కసారి చూద్దాం. అందులో ఇద్దరు శుద్ధపూసలు ఏం మాట్లాడుతున్నారో చూసి ఎవరైతే పిచ్చి కారు కోతలు కూసారో
వారందరికీ చెంప పగిలే సమాధానం చెప్దాం. ఓకే, ఒక్కసారి ఆ దిక్కుమాలిన వీడియో ఒక్కసారి చూడండి. మల్లెపూలని హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా చూస్తూ ఉంటారు. 5వ తరానికి గుర్తుగా అని కూడా చెప్పొచ్చు. అలాంటి మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వేశ్యలు అంటూ కూడా ఒక పాస్టర్ బోధించడం జరుగుతుంది క్రైస్తవులు. అసలు ఆ వీడియో ఎంత వైరల్గా మారిందంటే హిందువులందరూ కూడా కోపానికి గురవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ వీడియోకి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శివశక్తి కరుణాకర్ అన్న మనతో పాటు ఉన్నారు. అన్నతో మాట్లాడి మరిన్ని తెలుసు. నమస్తే అన్న. అన్న, ఆ వీడియో మీరు కూడా చూడొచ్చు. అంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వేశ్యలు అంటూ, అంటే బైబుల్ బోధిస్తున్న వ్యక్తి నోట్లో నుంచి అలాంటి పదజాలం రావటం అసలు ఎంతవరకు సంబంధం? బైబిల్ బోధిస్తున్నాడు కాబట్టి అలాగే చెప్తారు. ఒక విధంగా వాడు చెప్పింది కూడా కరెక్టే. ఏ విధంగా అంటే ఇప్పుడు ఆ పూలు అమ్ముకునే వ్యక్తికి ఇక్కడ ఎలాంటివి నడవని చెప్పాడు కదా. వాస్తవంగా వీళ్ళు రాత్రి కుడుకులను పెడుతూ ఉంటారు. రాత్రి కుడుకులు పెట్టినప్పుడు కానీ చర్చి బయట కానీ కండోమ్ ప్యాకెట్స్ బాగా నడుస్తాయి. అవి పెట్టుకోవాలి అక్కడ, పువ్వులు కాదు. అది చెప్పాడు. అది మీకు మొత్తం వీడియో రిలీజ్ అయ్యి ఉండదు, అతను చెప్పే ఉంటాడు. ఇది కాదురా, ఇక్కడ కండోమ్ ప్యాకెట్స్ అయితే బాగా నడుస్తాయని చెప్పి ఉంటాడు. ఏందక్క మాట్లాడుతున్నావు? మల్లెపూలు హైందవ స్త్రీలకు అత్యంత పవిత్రమా? దాన్ని షాలేమన్న విమర్శించాడా? ఇకపోతే నువ్వేంట్రా కర్రిగా అన్నావు? ఒక రకంగా షాలేమన్న అన్నది నిజమే. అక్కడ మల్లెపూలు కాదు పెట్టాల్సింది, కండోమ్స్ ప్యాకెట్సా? అంటే వ్యభిచారం నువ్వు చేస్తున్నావు కదా అని అందరూ అటువంటి వారు అనుకుంటున్నావా ఏంటి? అనుకుంటావులే, ఎందుకంటే నీకు వ్యభిచారం అనే పచ్చకామెరలు వచ్చాయి కదా, అందుకే నీకు అందరూ నీలాగే కనిపిస్తారు. మల్లెపూలు మీ హైందవ స్త్రీలకు అత్యంత పవిత్రములా? అసలు మీకు బుర్రుండి మాట్లాడతారా, లేక మీ మెదడేమన్నా మూసీ నదిలో ముంచారా? అరే ఆఫ్ నాలెడ్జ్ గల్లారా, వెదవల్లారా, మీ గ్రంథాల్లో ఏముందో తెలియదు. మీ గ్రంథాలు స్త్రీలను ఎంత నీచ నికృష్టంగా విమర్శిస్తూ దూషించిందో తెలియదు. కానీ షాలేమన్న అన్న మాటలకు మాత్రం కౌంటర్ ఇవ్వడం తెలుసు. అసలు మీ గ్రంథాల్లో ఏముందో చూద్దాం. మీ గ్రంథాల నుండి స్త్రీలపై ఉన్న వివక్షను బయటికి తెద్దాం. ముందుగా గరుడ పురాణం చూద్దాం. ఈ పురాణం ఎవరు చెప్తున్నారంటే, గరుడ పురాణం ఆచారకాండ 3వ అధ్యాయం 1వ శ్లోకంలో నైమిషారణ్యంలో విష్ణువు నుండి రుద్రునకు అనగా శివుడికి అని అర్థం. రుద్రుడు అనగా ఇక్కడ శివుడు అని అర్థం. రుద్రుడి నుండి బ్రహ్మకు, బ్రహ్మ నుండి వ్యాసునికి, వ్యాసముని నుండి నాకు సంక్రమించిన ఈ పురాణం నీకు తెలుపుతున్నా అంటుంది ఈ గరుడ పురాణం. అంటే ఇది మామూలోళ్ళు చెప్పలేదు, మీ త్రిమూర్తులే ఈ పురాణాన్ని చెప్తే ఈ పురాణం వ్రాయబడింది. ఇప్పుడు ఇందులో నుండి స్త్రీలపై ఉన్న వివక్షను చూద్దాం. గరుడ పురాణం ఆచారకాండ 109వ అధ్యాయం 35, 36, 37 శ్లోకాలు చూద్దాం. రుచిగల క్రొవ్వుతో కూడిన మాంసాహారం, సంతోషపెట్టు దుస్తులు, కాంతివంతమైన సార, సువాసన వెదజల్లు పలచని దుస్తులు, తీయని సువాసనలు వెదజల్లే పువ్వులు స్త్రీల యొక్క కామమును వృద్ధిపరుస్తాయి. అంటే మాంసం తిన్నా, బట్టలు వేసుకున్నా, పలచని దుస్తులు వేసుకున్నా, ఆఖరికి పూలు పెట్టుకున్న స్త్రీలలో కామం రేకెత్తుతాది అని వ్రాసిన గరుడ పురాణాన్ని తగలబెట్టి అది చెప్పిన మీ త్రిమూర్తుల నడ్డు విరగొట్టి ఉరి తీయండి. పూలు బజారు స్త్రీలు పెట్టుకుంటారు అన్న మాట షాలేమన్న అన్నందుకే ఆయన ట్రోల్ చేస్తే, ఇక్కడ ఏకంగా పూలు సువాసన పీలిస్తే చాలు స్త్రీలకు కామం పొడతాది అని నీచంగా మాట్లాడుతున్న మీ దేవుళ్ళను ఏం చేయాలరా చెప్పండ్రా సన్నాసుల్లారా. ఇక 36వ శ్లోకం చూద్దాం. బ్రహ్మచర్యమునందు కూడా మన్మధుడు చాలా తీరిక లేకుండును, ఇది ఖచ్చితంగా చెప్పవచ్చును. తన మనస్సునకు నచ్చిన పురుషుణ్ణి చూచిన స్త్రీ యొక్క మర్మాంగం నుండి ద్రవం కారుతుంది. ఛే, పచ్చి కామందుల్లారా, ప్రతి స్త్రీ ఎంత నీచంగా ఉంటుందని మీరెలా చెప్పగలరా దరిద్రులారా. నీతి నిజాయితీగా బ్రతికే ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, అందరూ ఇలాంటి వారే అని ఎలా చెప్తారు? పైగా బైబిల్లో బూతులున్నాయి అని చెప్పే సన్నాసుల్లారా, ఇలాంటి సెక్స్ పుస్తకం గురించి ముందు తెలుసుకోండి. ఇది మీ ఆడాళ్ళ దగ్గర చదవండి, చెప్పు తీసుకు కొడతారు. ఇక 37వ శ్లోకం. ఇది నిజం, ఖచ్చితంగా నిజం.
బాగుగా దుస్తులు ధరించిన పురుషుడు సోదరుడైనను కుమారుడైనను స్త్రీ యొక్క మర్మాంగం తడి అవుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీరు దేవుళ్ళా? కొంచెం అందంగా బట్టలేసుకుని తయారైన పురుషుడు తమ్ముడు లేక అన్నైనా లేక సొంత కొడుకైనా వారిని చూస్తే స్త్రీకి మర్మాంగం తడి అవుతుందా? అంటే వాయవరస లేదా ఆడవారికి? అంత సంస్కారం మర్చిపోయారా? ఎంతోమంది ఉత్తమ స్త్రీలు ఉన్నారా. ఇక ఇంకో గ్రంథం కూడా చూద్దాం, మనుధర్మ శాస్త్రం. ఇదొక దిక్కుమాలిన శాస్త్రం. 9వ అధ్యాయం 19వ శ్లోకాన్ని పరిశీలిస్తే స్త్రీలకు వ్యభిచారం చేయుట స్వాభావిక లక్షణం. ఈ విషయము వేదాల్లో వ్రాయబడి ఉంది. అనేక వేదవాక్యములు స్త్రీల వ్యభిచార శీలత్వమును ప్రకటించుచున్నది. అంటే మనుధర్మశాస్త్రంలోనే కాదు, వేదాలు మీరు ఏదైతే ప్రామాణికమంటారో ఆ వేదాల్లో కూడా స్త్రీకి వ్యభిచారం చేయటం స్వాభావిక లక్షణం అని రాయబడిందంట. అంటే స్త్రీకి ఎవరిని చూసినా ఆటోమేటిక్గా సెక్స్ కోరికలు వచ్చేసే వీక్ పర్సనా ఏంటి? అరే, ఇన్ని దరిద్రాలు మీ గ్రంథాల్లో పెట్టుకొని స్త్రీలను ఇంత నీచంగా అవమానిస్తూ పూలు పెట్టుకోనక్కర్లేదు, కనీసం వాసన చూసినా సెక్స్ కోరికలు కలుగుతాయని, అందంగా బట్టలు ధరించిన పురుషుడు తమ్ముడైనా అన్నైనా ఆఖరికి కొడుకైనా సెక్స్ కోరికలు పుడతాయని, మర్మాంగం తడైపోతుందని ఇటువంటి నీచ రాతలు రాసిన మీ గ్రంథాలు ధర్మ గ్రంథాలా? దానికి సనాతన ధర్మమా? ఈ సనాతన ధర్మాన్ని బ్రతికించాలా? రాజ్ న్యూస్ అన్న ఛానల్లో ఒరే పాస్టర్ సాలెం రాజు, సనాతన ధర్మాన్ని తిడితే ఊరుకోము అన్న తమ్మునైల్ పెట్టిన తల్లి ఇదేనమ్మా మీ సనాతన ధర్మం. దీన్నేనా తిడితే ఊరుకోనన్నది? యావమ్మ కరుణాకర్ని ఇంటర్వ్యూ చేసిన అక్క, నీలాంటి స్త్రీల గురించేనమ్మా మీ సనాతన ధర్మం ఎంత గొప్పగా చెప్పింది. పూల వాసన పీలిస్తే సెక్స్ పుడతాది అన్న పూలను హిందూ స్త్రీలు పవిత్రంగా భావిస్తారు అన్నావు కదా, మరి మీ గ్రంథం ఏంటక్క ఎంత నీచంగా చెప్తుంది? ఇక చివరిగా కరుణాకర్ గాడి చీకటి కోణం చూపిస్తా అన్నాను కదా, ఒక్కసారి చూడండి, వీడియో ముగిస్తాను. అన్నిటికన్నా ఘోరమైన విషయం కూడా చెప్తాను. నాకు చాలా నీ మీద మండిన విషయం, చాలా కోపం వచ్చిన విషయం ఒకటి ఉందిరా ఇక్కడ. అది నువ్వే రాసావు రే కర్రోడా, నువ్వే పెట్టావు పోస్టో. అదేంటంటే భవ్య నిర్మాణం జరుగుతుంది రామ మందిరం అయోధ్యలో. అయోధ్య రామ మందిరంలో ఉడతా భక్తిగా ప్రతి ఒక్కరూ రూపాయైనా ఇవ్వాలి అనుకుంటున్న తరుణంలో, ప్రతి ఒక్కరూ రూపాయైనా ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు ఆ రూపాయైనా సరే నేను ఇస్తే ఆ నిర్మాణంలో నేను కూడా భాగం అని ఫీల్ అవుతూ ఆనందంగా అందరూ పండగలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు రూపాయి కూలి పని చేసుకునే ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయలు ఇస్తారు. మీ సంస్థ ఎంత ఇచ్చిందిరా? పోనీ అది కూడా నాకు అనవసరం రా, మీ సంస్థ ఎంత ఇచ్చింది అనేది పక్కన పెడదాం. ఒక పెద్ద ఆవిడ రాముడి గుడి కోసం 2 గాజులు ఇస్తాను అని ముందుకొస్తే ఆ 2 గాజులు రాముడి గుడికి ఎవరైనా ఇస్తారు. మా సంస్థ చాలా ధర్మరక్షణ చేసేస్తుంది, మా సంస్థకి ఇచ్చేయండి, అది మీకు చాలా పుణ్యం, మీరు చరిత్రలో నిలిచిపోతారు అని చెప్పేసి ఆ 2 గాజులు ఆ ముసలావిడ దగ్గర లాగేసుకున్నారు కదరా. ఇంతకన్నా ఆఖరికి రాముడి డబ్బులు కూడా తినేసావు కదరా నువ్వు. ఇంతకన్నా ఇంకేమైనా ఉందారా? సిగ్గు ఇంకేమైనా ఉందరా? రాముడి డబ్బులు కూడా తినేసిన సంస్థ ఏదైనా ఉందంటే మీదే కదరా. వీళ్ళకన్నా దశంభాగాలు ఆలకివ్వడం బెస్ట్ ఏమో ఆలోచించుకోండి. తెలిసిందా? దశంభాగాలు అడుగుతున్నారు ఆన్లైన్ అని చెప్పి వీళ్ళు ట్రోలింగ్ చేయడం వాళ్ళని. సిగ్గు వాళ్ళకన్నా ఘోరంగా వీళ్ళే దండుకుంటా వీళ్ళ వాళ్ళ గురించి ట్రోలింగ్ చేయడం ఏందో అర్థం కావట్లేదు. సరే, ఆ కర్రుడును ఇంకో కొంతమంది 4-5 కలిసి ఎక్కడో 1.5 కోటి పైన పెట్టి ఏదో పొలం కొన్నట్టున్నారే. ఏం పొలం కొన్నారా అయ్యా మీరు? అదేంటది, ఏం తోట కొన్నారు? ములగ తోట కొన్నారా, వంగ తోట కొన్నారా, అరటి తోట కొన్నారా, జామ తోట కొన్నారా, గులాబీ తోట కొన్నారా, లేకపోతే ఏమీ లేని అన్నీ వేసేసిన ఖాళీ జాగా అది కొన్నారా? ఏం కొన్నారు? బాగానే ఉందా? ఆదాయం బాగా వస్తుందా దాని మీద? ఆ చెడిన విషయంలో ఏదో 80 లక్షలు 90 లక్షల దగ్గర తేడా వచ్చి ఇప్పుడు వేదావతి కట్టమనేసరికి సెకండ్ టైం మళ్ళీ ఫండ్ రైజింగ్ మొదలైంది. 1.5 కోటి పెట్టి పొలం 4-5 కలిపి కొని ఆ 1.5 కోటి పొలంకి డబ్బులు బ్లాక్ అయిపోతే ఇక్కడ కట్టాల్సిన 80 లక్షల కోసం సెకండ్ టైం ఫండ్ రైజింగ్ పెట్టినప్పుడు నీకేమైనా బుద్ధి బుర్ర ఉందా? వాళ్ళ ఆస్తులు సమకూర్చుకోవడానికి మీరందరూ కలిసి ధర్మం అని చెప్పి పేరు పెట్టి డబ్బులు ఇవ్వాలనా? ఎవరికైనా డబ్బులు ఎవరైతే ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారో చూసి ఆ ఫాలోవర్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం కావాలంటే మీరు మాకు డబ్బులు ఏమైనా ఇవ్వగలరా సహాయం అంటే మేము ఇవ్వలేం అన్నారనుకో, సరే ఒక పని చేయండి నేనే ఇస్తా, మీరు నాకు ఇచ్చినట్టుగా మీ పేరు మీద నాకు మాకు చేసి పెంచి ఒక స్క్రీన్ షాట్ పెట్టుకుంటాం, మీరు పెట్టండి అది మేము పెడతాం. ఇది ఇప్పుడు జరుగుతున్న దందా. మార్చేసి దమ్ముందా లేదా సాయంత్రం బార్ చేసే దమ్మేనా? సాయంత్రం ఆఫీసులో డబుల్ ఎగ్ ఆమ్లెట్, అరే 2 డబుల్ ఎగ్ ఆమ్లెట్ వేయండి రా, 2 డబుల్ ఎగ్ ఆమ్లెట్ వేయండి.
ఏంట్రా ఉప్పు ఎక్కువ వేసావు కారం ఎక్కువ వేసావు అనుకోవడమేనా లేకపోతే ఇంకేమైనా ఉందా? అది పెట్టుకొని కొంచెం బార్లా చేసాడు ఆఫీస్ని. మళ్ళీ చూసేది పెట్టేది అక్కడంతా గీత గురించి బోధలు, గీతాసారం. వీళ్ళు గీతాసారం పక్కన పెట్టి తర్వాత గ్రంథసాంగమే అంతను.